193 by means of this medicine employed only internally, అంటే లోపలికి మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. అండ్ ఇఫ్ ద డిసీజ్ బి బట్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్, ఒకవేళ అది ఇటీవల కాలంలో మొదలైనటువంటి వ్యాధి కనుక అయినట్లయితే ఆఫెన్ బై ది వెరీ ఫస్ట్ డోస్ ఆఫ్ ఇట్, అంటే ఫస్ట్ డోస్లోనే అది నయమవుట్ అనేది జరుగుతుంది. ఎలా నయమవుతుంది? ది జనరల్ మార్బిడ్ స్టేట్ ఆఫ్ ద బాడీ ఈజ్ రిమూవ్డ్ అలాంగ్ విత్ ది లోకల్ ఎఫెక్షన్. అంటే ఆ జనరల్ మార్బిడ్ కండిషన్తో పాటుగా అది ఎలా అయితే నయమవుతుందో ఇంప్రూవ్మెంట్స్, అంటే దాంట్లో మార్పులు అభివృద్ధి చెందుతూ ఈ యొక్క లోకల్ ఎఫెక్షన్ కూడా తనంతట తానుగా నయమైపోతుంది. ఎలా అయితే జనరల్ మార్బిడ్ కండిషన్, అంటే శరీరం అంతటా ఉన్నటువంటి వ్యాధికారక స్థితి ఎలా అయితే నయమవుతుందో ఇది కూడా అలానే నయమవుతుంది. అండ్ ది లాటర్ ఈస్ క్యూర్డ్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ ది ఫార్మర్. సో proving that the local affection depended solely on a disease of the rest of the body. సో ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే ఇది పూర్తిగా మిగిలిన శరీరానికి మొత్తానికి సంబంధించినటువంటి ఆరోగ్యంలో లేదు అనారోగ్యంలో ఇది ఒక భాగమే అని చెప్తున్నాను. ప్రూవింగ్ దట్ ది లోకల్ ఎఫెక్షన్ డిపెండెడ్ సోల్లీ ఆన్ ది డిసీజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది బాడీ. ఇది పూర్తిగా దాని మీద ఆధారపడి ఉంది. అంటే శరీరానికి సంబంధించినటువంటి సాధారణమైనటువంటి ఆరోగ్య పరిస్థితి అనారోగ్య పరిస్థితి మీద ఇది ఆధారపడి ఉంది. అండ్ షుడ్ ఓన్లీ బి రిగార్డెడ్ యాజ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ది హోల్. ఇది ఎలా పరిగణించుకోవాలంటే ఇది శరీరంలో ఇది ఒక విడదీయరాని భాగంగా మాత్రమే ఇది ఉంది. యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిడరబుల్ అండ్ స్ట్రైకింగ్ సింప్టమ్స్ ఆఫ్ ది హోల్ డిసీజ్. ఆ మొత్తం వ్యాధిలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా ఉంది అనేసి చెప్తున్నాను.